యాక్చువల్‌గా మనం కథ రాసుకున్నప్పుడు ఒక లెక్క, కథ హీరోకి చెప్పినప్పుడు ఒక లెక్క, ఆయన ఓకే చెప్పిన తర్వాత ఒక లెక్క, పూజ అయిపోయిన తర్వాత ఒక లెక్క, షాట్లు తీసిన తర్వాత ఒక లెక్క, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అన్నిటికన్నా చాలా ఇంకా ఇది ఎలా ఉంటుందంటే కత్తి మీద స్వామి ఇంకా. చాలా చాలా కష్టపడి ఉంటారు కదా! మీలో మీరు మదన పడి ఉంటారు. మీరు అన్నది చెప్పిన అన్ని లెక్కలే ఉండవండి. కథ ఆ. ఒకసారి చెప్పిన తర్వాత లాక్ అనుకుంటే ఆ కథను నమ్మి కథ మార్చుకుంటే చివరి దాకా వెళ్ళిపోవడమే దేర్ ఈస్ నో పర్ఫెక్ట్. చేంజెస్. నో చేంజెస్. నేను చిరంజీవి గారికి ఏ కథ అయితే చెప్పానో చివరి దాకా అదే కథ మీద ఉన్నాం. ఓకే. ఎందుకంటే మేము కథ లాక్ అనుకున్న తర్వాతే మేము షూట్ స్టార్ట్ చేసాం. చిన్నగా ఐడియా చెప్పినప్పుడు ఏమన్నా ఐడియాస్ అటు నుంచి ఇలా ఇటు నుంచి షేర్ అయినాయి తప్ప అయిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇంకా లాక్ అది. వన్స్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత దాని మీద టచ్ చేయడం కానీ దాన్ని కెలగడం కానీ ఇలాంటి చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి దాన్ని చెప్తూనే ఉంటుంది కొత్త ఐడియా. అలా మార్చుకుంటూ వెళ్తున్నాం అనుకోండి అది జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఒక స్టాప్ ఉండదు. సో మనం కథ లాక్ అనుకున్న తర్వాత అది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కదపకూడదు.